హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరహరి బోట్ టెక్నీషియన్. చూడండి, మనం ఇప్పుడు బ్యారేజ్ దగ్గర ఒకటి మోటార్ తెచ్చేందుకు వచ్చినాం. ఫస్ట్ అయితే మీకు బ్యారేజ్ చూపిద్దామని లోపలికి వెళ్తున్నాను. చూడండి, ఇది సుందిలా బ్యారేజీ. చూస్తున్నారు ఫ్రెండ్స్, మనం ఈ వాటర్ గేట్లు ఎత్తడం వల్ల వాటర్ లేవు, లేకపోతే ఇవన్నీ వాటరే ఉండు. మనం చూస్తున్నాం, ఇప్పుడు దగ్గర దాకా వచ్చాం. ఒక్కొక్క పిల్లర్కు ఒక్కొక్క ఎంత ఉందో చూడండి. మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు గేట్లు ఎత్తారు. ఒక్కొక్క పిల్లరు దాదాపు 5-6 అంతస్తుల బిల్డింగ్ కట్టచ్చు, అంతా వెడల్పుతో ఉన్నాయి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది ప్రాజెక్టు, సుందిలా ప్రాజెక్ట్. చూడ గేట్లు లేపే ఉన్నాయి. మనకు 72 పిల్లరు, 73 కానించి స్టార్ట్ అయినాం. ఇది గేటు లేపే ఉంది. చూడు ఎంత విశాలంగా కనిపిస్తుందో, ఎంత పెద్దదిగా ఉంది. దృఢత్వంతో బందోబస్తు కట్టారు. చూస్తున్నారు ఫ్రెండ్స్, మనం వాస్తవానికి వాటర్ ఉంటే మనం ఇళ్ళకి వెళ్ళేటోళ్ళం కాదు, ఈ విధంగా చూసేటోళ్ళం కూడా కాదు. చూడండి, ఇప్పుడు మనం మోటార్ కాడికి వచ్చాం. ఓన్లీ ఇది 2 పైపుల మీద నడుస్తుంది. చూసారా ఎంత ప్రెషర్తో వస్తుందో. ఓన్లీ 2 పైపులే. టెక్స్మో మోటార్ దించారు, ఇలా టారో టెక్స్మో. చూస్తారు ఫ్రెండ్స్, ఇది ఇలా వస్తున్నా కూడా రైతు బాగా ఆనందపడుతుండు. 2 పైపుల్లో దించి వాటర్ ఇంత ఫుల్ వస్తుందంటే, ఒక్కొక్క మోటార్ ఒక్కొక్క కాడ 250-300 దించినా కూడా ఇంత స్పీడ్తో పోయేది. చూడండి, దించడం జరిగింది. ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఇది పైనుంచి పైకి వచ్చాక వ్యూ ఎట్లా ఏ విధంగా ఉన్నది మీకు చూపిస్తున్నాను. చూసుకో, ఇది పొలాలు సైడు మధ్యలో కట్టుంది. అటు బ్యారేజ్, అది పంప్ హౌస్ లాస్ట్ కనిపించేది. చూసుకోండి ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.